ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనలే లక్ష్యంగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్లతో కూడిన 8 మంది సభ్యుల బృందం సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. నూతన పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు 6 రోజుల పర్యటనలో భాగంగా సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ముఖ్యంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. ఆంధ్రాలో పెట్టుబడుల కోసం ఆ దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. సీఎం చంద్రబాబు 6 రోజుల పర్యటనలో భాగంగా సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. ఆంధ్రాలో పెట్టుబడుల కోసం ఆ దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. నూతన రాజధానిగా అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగినప్పటి నుంచి సింగపూర్తో పాటు ఆ దేశంలో ఉన్న పలు సంస్థలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని నిర్మాణంలో మాస్టర్ ప్లాన్తో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు సింగపూర్ దేశంతో పాటు అక్కడి సంస్థలు కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాటిని మరింతగా ఉపయోగించి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనను మరింతగా మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన ఎంతో దోహదపడుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.